అప్పువన్న లిప్సాన్. సో అప్పువన్న హోటల్ ఇది. ఐ మీన్ అన్న పేరు మీద ఇట్లా ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చినాం 5:30 అవుతుంది. స్టార్ట్ అయినందుకు 1500 అంట. 2 నిమిషాలకి 1500. కార్ తోసుకుంటూ అయిపోద్ది కదా, అసలే డౌన్ ఉంది పక్కన. ఒక్కసారి కనుక బై మిస్టేక్ ఎవడన్నా వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని, వాళ్ళ వైఫ్ని ఎవరన్నా తీసుకొచ్చారు అనుకో, ఇలా అయిపోయింది ఇక. వాడు గుండె రాయేసుకొని రావడమే. మొత్తం వాళ్ళ షాప్లే ఉన్నాయి. బెంగళూరులో చిక్పెట్ దోనే బిర్యానీ తిందామంటే వీడు హైదరాబాద్ బిర్యానీ అంటున్నాడు. ఆయన ఇదేనా ఎలికిలియో చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ వీఆర్ ఆన్ అవర్ వే టు బెంగళూరు. బయలుదేరుతా ఉన్నాం. మణికంఠగాడు నన్ను డ్రైవింగ్ చేయరా, నాకు అర్జెంట్ పని ఉన్నదిరా అని చెప్పిండు. పాపం నిన్న నుంచి వాడు డ్రైవింగ్ చేసిండు కదా. సరే అని మనకి హెల్ప్ చేద్దామని నేను డ్రైవింగ్ చేస్తా. నా కొడుకు వెనకాల సినిమాటోగ్రాఫర్ తోటి లూడో ఆడుకుంటా. ఇంత చిన్న చిన్న మిరపకాయలు దొరికినాయి. అవి స్పైస్ షాప్లో కొనుక్కొచ్చినాము. అవి ఒక్కటి వేసుకుంటే నశాలానికి ఎక్కుతుంది కారం. లూడోలో ఓడిపోయినా మిరపకాయ తినాలంట. అది వాని పని. నన్ను డ్రైవింగ్కి పంపించి ఆ మిరపకాయలు తిని లూడో ఆడుతారంట వాళ్ళు. అన్ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అన్ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్. నేను డ్రైవింగ్ చేసుకుంటా. సరే బతుకు ఏమన్నా పాటలు పెడుతురా అంటే పాటలు లేవు. వాళ్ళు సీరియస్ గా లూడో ఆడుకుంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ పాపం వాడు విజయ్ గారు నాకు హెల్ప్ చేయడానికి, నా బ్లాగ్ కి సపోర్ట్ చేద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇక నాకు కూడా బోర్ కొడుతుంది. వాళ్ళ ఛాలెంజ్ కి నేను ఇంకో ఛాలెంజ్ యాడ్ చేస్తాను. ఎవరు గెలిచింది? ఓకే ఓకే. సో నేనేం చెప్పినా అంటే, మిరపకాయ తింటారు. ఓకే, మిరపకాయ తినడం ఏమున్నది? ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు మన చిన్న చిన్న టీవీ ప్రోగ్రాంలో మిరపకాయ తినేది అన్ని చూపిస్తున్నారు కదా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు మిరపకాయ తినాలి, కానీ ఆ తర్వాత వాటర్ తాగకూడదు. అది ఛాలెంజ్. ప్లేయర్స్ మీకు ఓకేనా? నేను ఓడిపోతాను. వాటర్ తాగొద్దు అంతే. ఈ డర్బు కాటలు ఎందుకు ఆడతారా భయ్? ఆడితే మంచిగా గట్టిగా ఆడాలి, అయితే లేదంటే అసలు ఆడనే ఆడద్దు. అవును, మాకు భయమే. ఫస్ట్ మిరపకాయలు తినండి. ఓడిపోతాడో చెప్పండి, నాకు బోర్ కొడుతుంది. ప్రొడ్యూసర్, కెమెరామెన్ ఇద్దరు ఒకటే పాయింట్ దగ్గరలో ఉన్నారు. ఎవరు గెలుస్తారు? చిన్నదైనా చూడండి బాబు, ఇంతే ఉంది. మిరపకాయ చూడడానికి ఇంతే ఉంది కానీ కారం మామూలుగా లేదు. అది కమానన్నా 1 2 3 ఇదిగో పాట. ఈ మిరపకాయలు నిన్న అయితే చాలా మందికి తెలుసు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా యాక్చువల్ గా. కాదు కదా అది ఏమో. దీని పేరేం పేర్రా? సీమ మిరపకాయలు అంటారు. సీమ మిరపకాయలు అంటారట. బయట నార్మల్ మిరపకాయలు ఒక 4-5 వేస్తే, ఇది 1 or 2 వేస్తే సేమ్. 1 బాబు, 1 2 వేస్తే చెప్పన్నా. 1 కూడా కాదు బాబు, ఇది అర మిరపకాయ చాలు. సో అప్పువన్న హోటల్ ఇది. ఐ మీన్ అన్న పేరు మీద ఇట్లా ఫ్యాన్స్ పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చినాం 5:30 అవుతుంది. బెన్నదలు వచ్చి తినాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. ఎక్కడ దొరుకుతుందని అడిగితే ఎక్కడైనా సరేరా బాబు 7 గంటలకే ఓపెన్ అవుతుంది అన్నాడు. కానీ ఒక్కడైతే జిల్డ్ ఓపెన్ అయింది, మీకు చూపించిన కదా. 4 AM బిర్యానీ. మనల్ని చూసి వీళ్ళు పెట్టురా, వీళ్ళని చూసి మనం పెట్టినా మాత్రం తెలియదు. అది కూడా చిక్పెట్ డోనే బిర్యానీ జరుగుతూ ఉన్నది. ఇక లాస్ట్కి చాయ్ కాఫ్ అన్నది ఆగిపోదాము. 7 గంటలకు ఓపెన్ అవుతాయండి షాపులు. అడవులు ఆకలి అవుతుంది. ఎందుకంటే నిద్ర చక్క లేకపోతే ఫస్ట్ ఆకలి అవుతుంది. ఇల్లుడు వచ్చి రాని కన్నడలో ఆగం చేస్తారు వెనకాల బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు.
ಇಟ್ಸ್ ವೆರಿ ಡಿಫಿಕಲ್ಟ್ ಹೇಳ್ಬೇಕು ನಮಸ್ಕಾರ ಎಲ್ಲ ಹುಡುಗಿ ಹುಡುಗಿ సో చాయ్ కాఫీ తాగి బెన్న దోశ తింటాపై మీరైతే తినండి అంటే చాలామందికి తెలుసు కదా ఒకరోజు తిన్నా నాకు మస్తు నచ్చింది అందుకే బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ సచిన్ టెండూల్కర్ యాడ్ చూసి చిన్నప్పుడు బూస్ట్ కొనుక్కొని పొట్టు తాగుతుండే చాలా రోజులకు మళ్ళీ తాగుతున్నా చియర్స్ ಬೆನ್ನ ದೋಸೆ ಫ್ಯಾನ್ ವೇಟ್ ಮಾಡಿ ఎట్టుందిరా మనీ ఓకేనారా విజయ్ సెల్ఫీ క్రెడిట్ జోనే అమ్మ అరే ఏం కొనుక్కున్నాం అనుకుంటున్నారు వాళ్ళ మా మణికంట నేను 2 టైర్లు కొనుక్కుంటా అంటే వచ్చినాము అరే అదే కదరా నువ్వు చెప్పింది దండలు కొనుక్కుంటావా మని దండలు కొనుక్కుంటా సినిమా ఎట్టయితే నీకు ఈ దండలే వేస్తా ఏ దండలరా ప్లాస్టిక్ దండలు ఇవన్నీ నా బయటికి వెళ్ళాలన్నా మనం ఎడుకోదాం అనుకుంటున్నాం దండలు ఇవన్నీ కూరగాయలు రా ఇది మనకు సంబంధించింది కాదురా హాయ్ ఫ్రెండ్స్ మొండా మార్కెట్ లాంటి బెంగళూరు మొండా మార్కెట్కి వచ్చాం మొండా కాదు మొండా ఎరా తిరిగే చలో తీసుకెళ్ళి బట్టల షాప్ అనుకుని కూరగాయల షాప్కి వచ్చినాం ఆ అంకుల్ పైకి వెళ్ళమన్నాడు చూద్దాం తెలుగు మాట్లాడేసరికి మావాడు ఎగ్జాక్ట్ అయిపోయి డీటెయిల్స్ అడిగిండు తెలీదురా నీ అబ్బా అన్నాడు ఏమో తెలుగు మాట్లాడితే మాట్లాడేసాను ఏది వచ్చలేదు ಅದೆಲ್ಲ ಅಣ್ಣ ಇಲ್ಲ ಹೋಲ್ಸೇಲ್ ಎಲ್ಲ ಕ್ಲಾಸ್ ಹೆಂಗಿರ್ತೀಗ ಹೋಲ್ಸೇಲ್ ಎಲ್ಲ ಹಿಂಗೆ ಇದೆ ಸರ್ ಎಲ್ಲ పోనావా ఇల్లే కారం వేసి వాళ్ళ లొల్లి బట్టల గురించి నా లొల్లి తిండి గురించి ఎట్లుందిరా విజయ్ నీకు నచ్చిందా మని రూడి దెబ్బకి పల్లీలు తింటున్నా అయినా పల్లి బటన్ తినే మనము ఏదో ఫ్రూట్స్ తిని బతకడం లెక్క ఇట్లాంటి కొత్త ఫ్రూట్స్ ఎక్స్పెరిమెంట్ చేయొద్దని అనిపించినా ఒక్కసారి కనుక బై మిస్టేక్ ఎవడన్నా వాళ్ళ అమ్మాయిని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని వాళ్ళ వైఫ్ని ఎవరన్నా తీసుకొచ్చారు అనుకో ఇలా అయిపోయింది ఇక వాడు గుండె రాయి చేసుకొని రావడమే మొత్తం వాళ్ళ షాప్లే ఉన్నాయి అంత పులుపు తిని దాన్ని తట్టుకోలేక నీకు పల్లీలు బుక్కి అయినా కూడా ఇజ్జత్ లేకుండా మళ్ళీ ఏదో వెరైటీ కనబడితే అది మళ్ళీ ట్రై చేస్తున్నాం చూద్దాం నా నో అన్నా కన్నడిగా లాస్ట్ సరే ఇయ్యని తిందాము ఉల్లిగడ్డలు కారము దానిపైన కోత మామిడికాయ అదేదో చట్నీ వేసాడు మనీ ఈ కలిపిన ఇంగ్రీడియంట్స్
అన్ని చూసినావు కదరా. చూసినారా? రాత్రి పరిస్థితి ఏందిరా? రేపు ఎర్లీ మార్నింగ్ ఏమవుతుంది అంటావు అన్నా? నువ్వు చెప్పురా. గుడాలు మిరపకాయ వల్ల పెద్ద టేస్ట్ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు. రెగ్యులర్ గుడాలు తిన్నట్టే ఉంది నాకైతే. అన్నా హ్యాపీయా? హ్యాపీ. అనవసరంగా భయపడ్డా వద్దని. ఈ స్ట్రీట్లో బట్టలు దొరుకుతలేవు కానీ అర్ధగంటకు దగ్గర ఆగి ఫుడ్ కొనుక్కొని మాత్రం తింటాను. ఈ తినుకుంటా సుడిగాడులో వాని ఇల్లు ఉన్నట్టుంది. గల్లీ చిన్నగా ఉంది, లోపల పోతే మొత్తం షాప్స్. బట్టలు కూడా ఏమో కానీ మా మణిగంట గాడు నీ అక్క నేను తిన్నది మొత్తం అరిపేలాగా తిప్పుతాడు. అరే మన నువ్వే అడిగావు కదరా, తెల్లని చేసి వస్తుందని. ఎరక కొరింగే మచ్చా ఎరింగిలియా. ఎవడన్నా ధైర్యం చేసి ఇక్కడికి రావాలంటే కనుక వాడంటాడు చూసిన భాష సినిమాలో వాడి నాడి నరము కండ రక్తము మన్ను మశానము అన్నీ చాలా స్ట్రాంగ్ అయినాడని. అగో అవన్నీ కలిపి ఒక ముక్కుకే ఉండాలి. అంత స్ట్రాంగ్ ముక్కు ఉండి ముక్కుకు చెత్తని అబ్జర్వ్ చేసుకొని ఫిల్టర్ చేసి బ్రీత్ తీసుకొని ధైర్యం ఉన్నాడు. లేదంటే ఒక నిమిషం అటు ఇటు అయినా పర్లేదురా బాయ్, నేనేం బీక బ్రీత్ తీసుకోకుండా నేను సర్వైవ్ అవుతా అని అనుకున్నాడు మాత్రమే రండి. ఓరి దీనమ్మ. సో కమ్ ఒక 2 గంటలు టైం బొక్క పెట్టుకొని ఒక సుగంధ ద్రవ్యాలు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ కైండ్ ఆఫ్ అది ఎట్లా అంటే ఒక 100 సులభ్ కాంప్లెక్స్లు ఒకటేసారి పక్క ఉంటే ఎట్లుతుందో అట్లాంటి కంపులో స్లోగా ఆ కంపులోంచి బయటకు వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అందరు ముందు లెఫ్ట్ రైట్ అని అందరు మమ్మల్ని మిస్గైడ్ చేసిర్రా. లాస్ట్కి రియలైజ్ అయిందో ఓరి నాయన మీకు బట్టలు కావాలంటే ఇది కాదురా, కమర్షియల్ స్ట్రీట్ అని ఇంకో స్ట్రీట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఓన్లీ ఆడోళ్ళ బట్టలే స్పెషల్ రానన్నారు. నీ అక్క అప్పటి నుంచి మేము ఏం అడిగినాం రా మరి మిమ్మల్ని? అబ్బాయిల బట్టలు అంటే ఊరంతా తిప్పి సర్లే ఈ కంపును ఆస్వాదించాలని రాసి పెట్టింది. అది ఓకే, కానీ కమర్షియల్ స్ట్రీట్ చూసిరా నోరుగురు రోజులు అవుతుంది ఆ కంపుకి. ఈ కమర్షియల్ స్ట్రీట్లో ఇంకెంత కష్టాలు అనుభవించాలో తెలిసి ఫైనల్లీ బయటకైతే వెళ్తున్నాం. ఆ రోడ్డు చూడదు మీకే తెలుస్తుంది. సో బేసిక్గా మనకు తెలిసిందే కదా, మనం ఎవ్రీ 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఫుడ్ గురించి అడుగుతాం. అట్లనే అడిగినాము, అరే చిక్పేట అనగానే చిక్పేట డోనే బిర్యానీ గుర్తొచ్చింది. హైదరాబాద్లో పొట్టు తింటాము, మరి అనియా ఇక్కడ చిక్పేట డోనే బిర్యానీ ఎటు వెళ్ళాలి అని. వీళ్ళందరికీ బై డిఫాల్ట్ అనుకుంటా, ఎవరు చూసినా రైట్ అనే అంటున్నారు. అట్లా రైట్ అనే 2 గంటలు ఊరంతా తిప్పిర్రు. ఇప్పుడు వీడు కూడా బిర్యానీ అనగానే మొత్తం వినకముందే రైట్ అని అన్నాడు. ఆ బిర్యానీ తినేటప్పుడు కూడా మనకి ఈ కంపే మొత్తం తిరుగుతూ ఉంటుంది మన సరౌండింగ్లో. ప్లీజ్ కాదురా, ఇంకా నువ్వు ఎటు వెళ్ళినా బై డిఫాల్ట్ రైట్ అనే అంటారు ఎవడైనా కూడా. అన్న చూడు మొత్తం అన్న లీవ్ అయిపోయింది, ఫోన్ ఓపెన్ చేసి ఏమేమో షాక్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇంత కంపులో మేబీ వాళ్ళకి రోజులు కూర్చొని అలవాటు అయిపోయి ఉంటుంది. పాపం
మీ అన్న చూడు వెజ్లో ఏదైనా సరికి డిసప్పాయింట్ అయిపోయి ఫోన్ గెలుక్కుంటా ఉన్నాడు. 2 ప్యాంటు 2 డ్రాయరు అని దొర వచ్చి కొనుక్కుంటా అని మొత్తం మమ్మల్ని ఆ మురికి కంపల తింపి ఇంతకంటే ఎక్కువ అనలేని తింటున్నారు కాబట్టి ఏమి ఎక్కువ మాట్లాడతలేను. కానీ అంత చేసి ఆన్లైన్లో ఎత్తుతున్నారు. దీనికి హైదరాబాద్లో ఎత్తుకోవచ్చు కదరా, మమ్మల్ని చావకట్టపోతే. ఏందిరా అసలు మీ ప్రాబ్లం ఏంది చెప్పురా. మిరపకాయ కంపెనీకి మిరపకాయ ఓడిపోయినోడు తినాలే. మణికంఠ గాంతో మా కెమెరామెన్ తోటి తినిపిస్తా నేను. విజయ్ నేను ఒకటేమో, మణికంఠ మా కెమెరామెన్ ఒకటేమో. ఓడి గెలుస్తాడో చూద్దాం. చెప్పినా కదా, నేను విజయ్ గారు ఒక టీము, వీడు అన్న ఒక టీము. రేపటి కోసం ఓడిపోయినాడు మిరపకాయ తినాలి. ఓకేనా? మీ సాక్షిగా జై కల్కి. అసలు నిన్న సినిమా చూసినాం బెంగళూరులో. నిన్న నుంచి నాకు చాలా లేట్ చూసినా, ఎందుకంటే కొంచెం ఫ్యాన్స్ హడావిడి అదంతా ఉంటుంది కాబట్టి కొంచెం సినిమాని ప్రశాంతంగా చూద్దామని పోయినా. దీనమ్మ సినిమా అసలు అది మైండ్లోకి వెళ్ళి పోతలేదు పోయి, వేరే లెవెల్, అది క్రేజీ ఉంది. సో యా, అపార్ట్ ఫ్రమ్ దట్ మేము గెలుస్తున్నాం. మిరపకాయ ఇలా పెడుతున్నాం, చూపిస్తాం. పాడు బొమ్మరిల్లు ఫాదర్ లెక్క వీని ఆట వీని కాన్నీకి రాదు. కానీ క్రిస్టియన్ ఆట వాడే ఆడి. అరే మిరపకాయలు లేపో దే హ్యావ్ టు. ఏంది పేర పాడినాం కదా, మనిషికి 2 తినాలి. సరే అయితే ఒకటి ఇచ్చారా. వాటర్ ఇయ్యకరా రే. అరే వాటర్ బాటిల్ తీసుకోరా అడిగి. మిరపకాయ పక్కన పడేసి, అరే మరికట్ట కాదు కూడా తింటాం. మిరపకాయ పక్కన పడేసి పనికి మాలిన దగ్గుడు తగ్గి ఓరి నాయన అమ్మా ఎంత డ్రామాలు చేసిండు. దగ్గి అడ్జేసి కొరకు తిన్నాడు. కానీ రిషి అనేది మామూలు యాక్టింగ్. ఊరు నేను వీళ్ళు ఇంకా మళ్ళా మాట్లాడి గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడ తినాల్సి వస్తుందని గేమ్ ఎక్కడ వస్తున్నాడు కానీ ఆడదాలు ఎట్లేదాడు.